ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునగాక. క్రీస్తునందు వీక్షకులందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవదేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొంత జ్ఞానాన్ని నేర్చుకుందాం. ఈ పూట కూడా ధ్యాన వాక్యంగా పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 16 నుంచి 19 వరకు మనం చదవగలిగితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తిని ప్రచురపరచడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరో కాదు, అక్సా. ఈ పేరు పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువగా వినబడుతూ ఉంది, కానీ అతి ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి. అలనాడు ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్న కాలంలో ఆమె జీవించింది. ఆమె గురించి ఈ యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము, అలాగే న్యాయాధిపతులు 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది, మనం చూడగలం. అయితే ప్రియ దైవబిడ్డలారా, బైబిల్లో ప్రస్తావించిన కొన్ని విషయాలే అయినప్పటికీ ఆమె గురించి, ఆమె జీవితం నుండి నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు చాలా గొప్పవండి. ముఖ్యంగా ఆమె తండ్రిని ఆమె అడిగినటువంటి విధానం, ఆమె ధైర్యం, అలాగే ఒక దూరదృష్టి మనకు అందరికీ స్ఫూర్తినిస్తాయి. అక్సా గురించి తెలియని వారంటూ అతి తక్కువ మంది ఉంటారు. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథం చదివిన ప్రతి ఒక్కరికి కూడా చాలా పరిచయం. ఎందుకనంటే ఇశ్రాయేలు దేశం నుంచి కనాను దేశానికి బయలుదేరినటువంటి ఆ జాబితాలో ఆ కనాను దేశానికి చేరినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యెహోషువ, అలాగే కాలేబు గారు. ఆ కాలేబు యొక్క కుమార్తె ఈ యొక్క అక్సా. అక్సా అనగా పలు రకాల అర్థాలు ఉన్నాయి. సాధారణంగా అక్సా అంటే పాదరసము లేదా నేపురమని. ప్రాముఖ్యమైన ఒక అర్థం ఏందనంటే అలంకరించుకునే ఒక ఆభరణం. ఆత్మీయ అర్థాన్ని మనం చూస్తే బైబిల్లో అక్సా కేవలం ఒక ఆభరణం లాంటి అందగత్తె మాత్రమే కాదు, కానీ ఆమె నడకలో, అలాగే ప్రవర్తనలో గొప్పగా జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీగా మనం చూడవచ్చు. ప్రియ దైవబిడ్డలారా, పాదరసం నుండి మనము కొన్ని అర్థాలు చూస్తే, ఆ కాలంలో పాదరసాలు ధరించడం అనేది హోదాకు లేదా అందానికి గుర్తు. అక్సా తన తండ్రికి ఇష్టమైన కుమార్తెగా, రాజకుమారిగా ఆత్మీయంగా అలంకరించబడినటువంటి ఒక వ్యక్తి. ఆమె నడవడిక చూస్తే, ఆమె తన తండ్రి దగ్గరకు వెళ్ళిన విధానం మనం చూడొచ్చు. మనకు ఒక చక్కటి ఒక పాఠం. ఎలా వెళ్ళిందయ్యా అనంటే, ఆమె ఒక వినయంగా, అదే సమయంలో హక్కుతో తండ్రి యొక్క దీవెన పొందుకున్నటువంటి ఒక చక్కటి బిడ్డ అక్సా. ప్రియ దైవ బిడ్డలారా, అక్సాలో నిజముగా ధైర్యాన్ని మనం చూడొచ్చు. ఎలా అయ్యానంటే, కాలేబు తన కుమార్తెను కిర్యాతే పేరుకును జయించిన వానికి ఇచ్చి పెళ్లి చేస్తానని ఎప్పుడైతే ప్రకటించినప్పుడు, ఆ ప్రకటనలో ఒత్నీయేలు ఆ పట్టణాన్ని జయించి అక్సాను వివాహం చేసుకున్నాడు. అక్సా కేవలం తన భర్త వెనుక నిలబడే స్త్రీగా మాత్రమే లేదు, తన కుటుంబ భవిష్యత్తు కోసం తండ్రిని అడగవలసింది ఏదో స్పష్టంగా తెలిసినటువంటి ఒక చక్కటి ధైర్యవంతురాలుగా మనము చూడొచ్చు. ప్రియ దైవబిడ్డలారా, మనకు కావలసినటువంటి వాటిని అడగడానికి మనకు నిశ్చయముగా మనకు ధైర్యము కావాలి. అది మనము నివసించేటువంటి ప్రదేశంలో కావచ్చు, మనము భక్తి చేస్తున్నటువంటి ప్రదేశంలో కావచ్చు, అలాగే నిత్యము దేవదేవుణ్ణి ఆరాధిస్తున్నాము కదా, ఆ దేవుని ఎదుట అడగవలసిన ప్రతిదీ కూడా ఆ తండ్రితో నిత్యముగా ధైర్యముగా మనం అడగాలి. అంతటి సాన్నిహిత్య బంధాన్ని మనము సంపాదించుకోవాలి. అక్సా అది సంపాదించుకుంది. ధైర్యముగా తన తండ్రితో అడిగి సంపాదించుకునేటువంటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నది ఈ యొక్క అక్సా. అలాంటి సన్నిహిత సంబంధాలు మనము కూడా కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇకపోతే భూమి కంటే కూడా నీటి మడుగులే ముఖ్యం అని ఒక ముందు చూపు, అంటే దూరదృష్టి కలిగినటువంటి ఒక చక్కటి బిడ్డ అక్సా. అక్సా తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు
కాలేబు ఆమెకు దక్షిణ భూమిని ఇచ్చాడు. కానీ ఆమెకు తెలుసు నీరు లేని భూమి ఎడారి వంటిదని. అందుకే ఆమె తన తండ్రిని ఇలా అడిగింది, నాకు ఒక దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చి ఉన్నావు కదా, నీటి మడుగులను కూడా నాకు దయచేయము అని అడగడం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనములో మనము చూడవచ్చు. ప్రియ దైవబిడ్డారా, ఎంత చక్కగా అడిగిందో కదా. ఒక దూరదృష్టి కలిగి, అంటే ముందు చూపు కలిగి, ముందే జ్ఞానము కలిగి ఏమి కావాలో అన్నది శ్రేష్టముగా తెలివిగా అడిగింది. ఇది ఆత్మీయ సత్యాన్ని మనం గ్రహించగలిగితే భూమి లోక సంబంధమైన ఆశీర్వాదాలకు సాదృశ్యంగా ఉంది. అయితే నీటి మడుగు అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మన జీవితాల్లో ఎన్ని ఆస్తులున్నా దేవుని ఆత్మ అనే జీవజలపు ఊట లేకపోతే ఆ జీవితం అంతా కూడా ఎండిపోయిన భూమి వంటిదే. ఆ జీవితం అంతా కూడా ఎండిన ఎడారి వంటిదే. కాబట్టి మనము ముందస్తు దృష్టి కలిగి నిశ్చయముగా అలనాడు అక్సా నీటి మడుగును ఎలాగైతే కోరుకున్నదో మనము కూడా ఆ నీటి మడుగు అనే పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి మనము తాపత్రయపడుతూ ఉండాలి. అట్టి కృపను దేవదేవుని సన్నిధిలో మనం అడిగి పొందుకుంటూ ముందుకు సాగాలి. ఇకపోతే అక్సాలో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చే ఒక తండ్రిని మనము చూడొచ్చు అక్సా జీవితంలో. అక్సా అడిగిన వెంటనే కాలేబు ఆమెకు ఎగువ మడుగులను దిగువ మడుగులను ఇచ్చాడు. ఆమె ఒక్కటే అడిగితే తండ్రి రెండంతలు ఇచ్చాడు. మన పరలోకపు తండ్రి కూడా అంతేనండి. మనము అడిగే వాటిని అంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి సత్తా మనము ఆరాధించే దేవదేవునికి ఉంది. ఇది నమ్మాలి, విశ్వసించాలి. నా ప్రియ స్నేహితుడా, స్నేహితురాలా, ఈనాడు దేవుని మాటలు వింటున్నటువంటి దైవ బిడ్డలారా, మనము గ్రహించాలి దేవుడు శక్తివంతుడని. అందుకే ఎఫెసీ 3:20లో రాయబడిన రీతిగా మన ప్రభు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనము ప్రార్థనలో దేవుణ్ణి ఏమి అడుగుతున్నాం? కేవలం ఈ భూలోకంగా ఉండే ఆశీర్వాదాలు, ఐహిక సంబంధమైన డబ్బు, పదవి ఇలాంటివి అడుగుతున్నామా? లేక ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అడుగుతున్నామా? లేక మన ఆత్మీయ జీవితం పచ్చగా ఉండడానికి పరిశుద్ధాత్మ అనే నీటి మడుగులను అడుగుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకోవాలి. అక్సావలే ఎగువ మడుగులను పరలోక సంబంధమైనవేవి, దిగువ మడుగులను భూలోక అవసరాలు. ఇవన్నీ కూడా మనం అడిగే రీతిగా మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. భూలోకంలో మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. అందుకే దిగువ మడుగులను, ఎగువ మడుగులు అనగా పరలోక సంబంధమైనవి, అవి మనకు కావాలి. మనము నిత్యము ఇవి అడుగుతూ ముందుకు సాగాలి. ఇదెప్పుడు సాధ్యమయ్యానంటే మన తండ్రితో నిత్యముగా అలనాడు అక్సా తన తండ్రి అయిన కాలేబుతో సన్నిహిత సంబంధం కలిగి ఎలాగైతే ప్రవర్తించిందో మనము కూడా మన దేవదేవునితో సన్నిహిత సంబంధం కలిగి సహవాసం చేస్తే నిత్యముగా నా ప్రభు నువ్వు ఒకటి అడిగితే రెండుగా ఇస్తాడు. ఒక కాలేబు వలె అక్సా ఒకటే అడిగింది, కానీ తన తండ్రి రెండంతలుగా ఇచ్చాడు. నా ప్రభు పేరట మీకు మనవి చేసేది ఏంటంటే, ఈ దినాన ప్రభువు దగ్గర, యేసుక్రీస్తు దగ్గర నువ్వు ఒకటి అడుగుతున్నావు, కానీ నా ప్రభు ఇచ్చేటప్పుడు నిత్యముగా నీకు రెండంతలుగా నా ప్రభు రెండంతల ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఇది నమ్మాలి. ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకోవాలి. నిత్యముగా మన ఆత్మీయ యాత్రలో ఆ దేవుని యొక్క కృపను పొందుకుంటూ నిత్యము కృప వెంబడి కృపను పొందుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఈ యొక్క అక్సా జీవితాన్ని మీ ఎదుట ఉంచుతూ ఉన్నాను. ఈ మాటలు దేవుడు మన యొక్క వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభువు ఆ రీతిగా మన జీవితాలు మార్చునుగాక. పరిశుద్ధుడా, ఆ రీతిగా మా యొక్క జీవితాలన్నీ మీరు మలచండి. అక్సాలో ఉన్నటువంటి సుగుణాలు మా అందరిలో మీరు అలంకరించమని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.